మరికొన్ని గంటల్లో తెలంగాణ రెండో విడత ఈ యొక్క సర్పంచ్ పోలింగ్ అయితే అన్ని గ్రామాలైతే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. వాస్తవానికి తొలి విడత పంచాయతీ ఎన్నికల పూర్వం నిజంగా కొన్ని చోట్ల రణరంగాన్ని తలపించినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో పోలీసు వ్యవస్థ కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక భద్రతా వ్యవస్థని ఈ యొక్క గ్రామాల్లో ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు కూడా వారు సంసిద్ధమైనటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మా తొలి వెలుగు రిపోర్టర్స్ ఎక్కడికక్కడ ఈ యొక్క లైవ్కి అయితే సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళంతా కూడా సంసిద్ధులై ఉన్నారు. సో ఏదేమైనా సరే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ 3911 స్థానాలకైతే ఇప్పుడు అంటే ఆల్రెడీ ఏకగ్రీవం కొన్ని 415 సర్పంచ్ స్థానాలు రెండో విడతకు సంబంధించి యునానిమస్గా ఏకగ్రీవం కాగా ఇంకా మిగిలినవి 3911 సర్పంచ్ స్థానాలకి అంటే ఈ యొక్క పంచాయతీ పోరుకి సుమారుగా 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉండటం నిజంగా చాలా చోట్ల కొన్ని చోట్ల అయితే 5 నుంచి 6 ఒక సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేయడానికి 5 నుంచి 6 బరిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక వార్డ్ మెంబర్స్ విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఓవరాల్గా దీనికి సంబంధించి కొన్ని గంటల క్రితమే ప్రచార పర్వం ముగిసింది. మరికొన్ని గంటల్లో ఈ యొక్క పోరుకి ఈ యొక్క పంచాయతీలు సిద్ధపడ్డాయి అనంటే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రమే ఇక ప్రచార పర్వం ముగిసింది. ఆదివారం అంటే 14వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతోంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఆ వెనువెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. రిజర్వేషన్లు ఇతర కారణాలతో సుమారుగా 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక రెండో విడతలో 38,342 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఇందులో 8,304 స్థానాలు అంటే 8,304 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. మరొక వైపు 107 వార్డుల్లో నామినేషన్లు కూడా దాఖలు అవ్వలేనటువంటి పరిస్థితి. దీనికి తోడు మొత్తానికి చూసుకుంటే కనుక 29,903 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 78,158 మంది బరిలో ఉన్నారు ఈ యొక్క వార్డు మెంబర్స్ పోటీకి సంబంధించి. మొత్తంగా 57,22,565 మంది తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోబోతున్నారు ఈ రెండో విడతకు సంబంధించి. పోలింగ్కి ముందు అంటే శనివారమే ఆయా సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు సిబ్బంది ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి పోలింగ్ కూడా జరగబోతోంది రెండో విడతకు సంబంధించి. సో 14న జరగనున్న ఎన్నికల పోరులో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు మొత్తం 91,286 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 4,332 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతుండగా అందులో 415 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవులకు నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు శనివారం 7,584 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో వారి నామినేషన్స్ని విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. 5 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి నామినేషన్లు కూడా దాఖలు కాలేదు. మిగతా 3,912 గ్రామాల్లోని సర్పంచ్ పదవుల కోసం 13,128 మంది పోటీ పడుతున్నారు. ఇక మొత్తం 38,322 వార్డులు నోటిఫై కాగా అందులో 107 వార్డులకు నామినేషన్స్ దాఖలు కాలేదు. 8,304 వార్డులు ఏకగ్రీవంగా అయినటువంటి పరిస్థితి. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసినటువంటి వారిలో 10,427 మంది ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. మిగిలిన 29,911 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ వార్డులకు జరిగేటువంటి ఎన్నికల్లో 78,158 మంది అభ్యర్థులు తుదిపూర్లో నిలిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే నేను ముందుగా చెప్పినట్టుగా సుమారుగా 5 గ్రామాల్లో 5 పంచాయతీల్లో
నామినేషన్లు దాఖలు కాలేదనేటువంటి విషయం చెప్పుకొచ్చాను. అయితే ఆయా గ్రామాలు ఏమిటి, ఆయా జిల్లాల్లో ఏమేమి ఉన్నాయనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నామినేషన్లు రానిది గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాని 5 గ్రామాల్లో 2 నల్గొండ జిల్లాల్లో ఉన్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1, మంచిర్యాల జిల్లాలో 1, అలాగే వరంగల్ జిల్లాలో 1 గ్రామ సర్పంచ్ పదవికి సంబంధించి ఎక్కడ కూడా నామినేషన్ దాఖలు కానటువంటి పరిస్థితి. ఇక అత్యధికంగా పోటీ ఎక్కడ ఉందో అది కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. వివిధ పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 500 పైచిలకు అభ్యర్థులు ఉన్నటువంటి జిల్లాలు 9 ఉన్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 764 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ జిల్లాలో 241 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సిద్దిపేటలో 172కి 694 మంది పోటీల్లో ఉన్నారు. సంగారెడ్డిలో 229 స్థానాలకి 649 మంది పోటీల్లో ఉన్నారు. నిజామాబాద్లో 196 స్థానాలకి ఎన్నికలు జరుగుతుంటే అక్కడ 587 మంది బరిలో నిలిచారు. ఇక మెదక్లో 142కి 541 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక జగిత్యాల విషయానికి వస్తే కనుక అక్కడ 134 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి రెండో విడత. సో ఇప్పుడు అక్కడ 521 మంది బరిలో నిలిచి తమ భవిష్యత్తుని తేల్చుకోబోతున్నారు. ఇక ఆదిలాబాద్లో 139 సర్పంచ్ పదవులకి 513, అలాగే వికారాబాద్లో 155 స్థానాలకి 510, అలాగే కామారెడ్డిలో 153 స్థానాలకి 506 మంది పోటీపడి తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇదంతా పక్కన పెడితే మొన్నటికి మొన్న 11వ తారీఖున జరిగినటువంటి తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులైతే సత్తా చాటినటువంటి పరిస్థితి. ఆ తర్వాత బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. 3వ స్థానంలో బీజేపీ సరిపెట్టుకుని మొత్తం 3834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి 2213 మంది సర్పంచులు అయితే గెలిచినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ మద్దతు తెలిపినటువంటి 1127 మంది సర్పంచులుగా గెలిచారు. ఇక బీజేపీతో మద్దతుతో 179 మంది విజయం సాధించారు. ఇతరులైతే 504 మంది గెలిచారు. మొత్తానికి 3834 సర్పంచ్ పదవులకు గాను 12960 మంది అభ్యర్థులు, అలాగే 27628 వార్డు సభ్యుల స్థానాలకు 65455 మంది పోటీ పడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగబోతున్నాయి. మరోవైపు కాలు ఎగరేసినటువంటి కాంగ్రెస్ ఇందుకోసం యాక్చువల్గా వాస్తవానికి రెండో విడతలో కూడా తమ సత్తా చాటుతామని కాంగ్రెస్ అయితే భావిస్తోంది. వరుస ఎన్నికల్లో విజయం ద్వారా ప్రజలు కాంగ్రెస్ సర్కార్పై విశ్వాసంతో ఉన్నారనేటువంటి విషయం స్పష్టమవుతుందని ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు చెప్పుకొస్తున్నారు. ఇంతకుముందు కంటోన్మెంట్ చూసాం, ఆ తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఈ యొక్క బైపోల్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఏదేమైనా సరే ఈ తొలి విడతలో సత్తా చాటినటువంటి కాలు ఎగరేసినటువంటి కాంగ్రెస్ రెండో విడతలో కూడా తమ సత్తా ఏంటో చూపిస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేవిధంగా తమ యొక్క సత్తా ఏంటో మేము కూడా చూపిస్తామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే కొన్ని గ్రామాల్లో అయితే రణరంగాన్ని తలపించేలా ఉన్నాయి. ఎందుకంటే తొలి విడత పంచాయతీ పోరులో నిజంగా కొన్ని గ్రామాల్లో రక్తం ఏర్లే పారిందనంటే కనుక ఖచ్చితంగా పోలీసింగ్ వ్యవస్థ లోపం కావచ్చు, వాటెవర్ అంతకుముందే అల్లుకున్నటువంటి కొన్ని వివాదాలు కావచ్చు, వెరసి సర్పంచ్ పోరులో కొన్ని ప్రాణాలు అయితే బలైపోయినటువంటి పరిస్థితి. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెండో దశకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ఈ యొక్క పగడ్బందీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ యొక్క రెండో విడత పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ని మా రిపోర్టర్ అందించే ప్రయత్నం చేస్తారు. స్థానిక సంస్థల రెండో విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేశారు జిల్లా అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా ఉన్నటువంటి సుఖజీవన్ గార్డెన్లో సంబంధించినటువంటి రెండో విడతకు సంబంధించినటువంటి సిబ్బంది మరోవైపు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనము ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో 7 మండలాలకు సంబంధించిన అటు బిజినపల్లి, అటు తిమ్మాజిపేట, అటు కొల్లాపూరు, పెంట్లవెల్లి, మరోవైపు కూడా ఈ యొక్క 7 మండలాలకు సంబంధించినటువంటి
మండలాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఏవైతే ఉందో సిబ్బందికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, మరో మరోవైపు వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్లైన్స్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పూర్తిగా అధికారులకు చెప్పి ఇక నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత తమ సామాగ్రి తమకు అప్పచెప్పి ఇక నుంచి గ్రామాల పంచాయతీలకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ రాత్రి బస చేయడానికి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వెళ్తున్నారో ఆ అధికారులకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి 7 మండలాల్లో ఇప్పటికే సంబంధించిన 7 మండలాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 147 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఇప్పటికి సంబంధించినటువంటి 1397 వార్డుల కూడా ఎన్నికలైతే సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 7 మండలాల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి జిల్లా అధికారులు అటువైపు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు వెళుతున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ మొదలుగా గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సినటువంటి విధులు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా జిల్లా అధికారులు పూర్తిగా సిద్ధం చేసి పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు కూడా అటు నాగర్ కర్నూలు జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, అటు నారాయణపేట జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 4 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేసి ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా 7 మండలాలకు సంబంధించినటువంటి అధికారులు అయితే సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కూడా అటు కాంగ్రెస్ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అత్యధిక స్థానాలు అయితే దక్కించుకోవడంతో కూడా మరోవైపు కూడా 2వ విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసి 2వ విడతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పూర్తి చేసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా అటు కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా కూడా స్థానిక సంస్థలకు ఫలితాలు మొదటి విడత ఫలితాలు రావడంతో 2వ విడతలో కూడా తమ యొక్క ఆధిక్యాన్ని చేజిక్కించుకునే కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు అటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఈ ఏర్పాట్లు కూడా అధికారులకు కావాల్సినటువంటి గైడ్లైన్స్ కూడా ఏర్పాట్లు చేసి జిల్లా అధికారులు అటు గ్రామాలకు వెళ్ళాల్సిన అధికారులను కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత పంపించేటువంటి ప్రయత్నం అయితే కనబడుతుంది. 2వ విడతకు సంబంధించినటువంటి ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎంపీడీఓ చెన్నమ్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు పూర్తి చేశారు? దీనికి సంబంధించినటువంటి అధికారులు వాటి కండిషన్స్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నారు, ఎట్లా ఉన్నాయి? నమస్కారం అండి, నేను ఎంపీడీఓ చెన్నమ్మ, నాగర్ కర్నూలు మండలం అండి. ఇక్కడ మేము నిన్న సాయంత్రం నుంచి అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మొత్తము ఏర్పాటు చేశాము. కౌంటర్ల వారీగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనరల్ మెటీరియల్కి సంబంధించిన కౌంటర్లు ఏర్పాటు చేశాము. తర్వాత అటెండెన్స్ ఇబ్బంది లేకుండా 6 కౌంటర్లు సపరేట్గా అటెండెన్స్ తీసుకోవడానికి, రిజర్వ్లో ఉన్న స్టాఫ్కి అటెండెన్స్ తీసుకోవడానికి సపరేట్ కౌంటరు, తర్వాత వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్, తర్వాత స్పెషల్ మెటీరియల్కి సంబంధించిన కౌంటర్స్ కూడా త్రూ స్టేజ్ 2 ఆఫీసర్స్ల ద్వారా తీసుకోవడానికి దానికి సంబంధించిన కౌంటర్లు కూడా మేము సపరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి తర్వాత ఏర్పాట్లు, తర్వాత వాళ్ళకి సంబంధించిన మధ్యాహ్న భోజనము, టిఫిన్స్, తర్వాత తాగునీరు, టాయిలెట్స్ అన్నీ ఉండేగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు బస్సుల ద్వారా మధ్యాహ్నం తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ పంచాయతీలలో వాళ్ళకి శానిటేషను, తర్వాత ఉండడానికి వసతులు, టాయిలెట్స్, సరౌండింగ్ మొత్తం క్లీనింగ్లెస్, త్రాగునీరు, స్నానాలు చేసుకోవడానికి నీరు, ఇంకా హాట్ వాటర్ కూడా వాళ్ళకు ఉదయం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే సిబ్బందికి అందరికీ హాట్ వాటర్ కూడా ఏర్పాటు చేయమని మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తర్వాత నైట్ హాల్ట్ అక్కడే పోలింగ్ స్టేషన్లన్నీ ఉండాల్సి వస్తుంది సిబ్బంది కాబట్టి వాళ్ళకు దోమలు కరవకుండా దోమలకు సంబంధించిన కాయిన్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వాళ్ళని మానిటరింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ప్రతి జోన్కు ఒక జోనల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులు ఏ రూట్ విధంగా వెళ్ళాలనేది రూట్ ఆఫీసర్స్ అలర్ట్ చేయడం జరిగింది. అదే రకంగా అక్కడ మనకు రాత్రి కానీ మిడ్ నైట్ కానీ ఎలాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా మధ్యలో విజిట్ చేసి వాళ్ళను చూసుకోవడానికి జోనల్ ఆఫీసర్ వ్యవస్థను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. పాల్గొన్నటువంటి సిబ్బంది ఎంతమంది పాల్గొంటున్నారు, ఏ మండలాల్లో ఉన్నారు ముఖ్యంగా? ఇక్కడ మాకు 18 గ్రామ పంచాయతీలకు గాను 213 మంది పీఓలు, ప్రెసిడింగ్ ఆఫీసర్స్ మాకు అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత గ్రామాల వారీగా మాకు ఓపీఓస్ స్ట్రెంత్ ఉన్న దగ్గర 3, తక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర
ఇద్దరిని అలాట్ చేయడం జరిగింది. దాదాపు అందరు కలిసి దాదాపు 500 మెంబర్స్ మాకు అలాట్ చేయడం జరిగారు. ఇది ప్రధానంగా సంబంధించినటువంటి నాగర్ కర్నూలు సంబంధించినటువంటి 5 మండలాల్లో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కావాల్సినటువంటి సిబ్బందిని కూడా రెడీ చేశారు. ఇక నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా తమకు ఇచ్చినటువంటి సామాగ్రి తీసుకుని గ్రామ పంచాయతీలకు వెళ్ళి రేపు నిర్వహించబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు 2వ విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఇక్కడ నుంచి వచ్చినటువంటి అధికారులకు కూడా నియమ నిబంధనల గురించి చెప్పేసి కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.